గుడ్ ఈవినింగ్, యూర్ వాచింగ్ ఫోర్ సైడ్స్ టీవీ. దిస్ ఇస్ ప్రైమ్ న్యూస్. నేను మీ అవినాష్ జనగామ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నేటి ఇంధన పొదుపు, రేపటి భవితకు మదుపు. వసతుల కోసం కృషి చేస్తాం, మెరుగైన భవితను అందిస్తాం. కేసుల సత్వర పరిష్కారం, ఇరు వర్గాలకు రాజీ మార్గం. పవన్ నియోజకవర్గ మత్స్యకారుల బాధలు, ఎన్ని విన్నపాలు చేసినా తీరని ఇక్కట్లు. డీటెయిల్స్ చూద్దాం. డిసెంబర్ 14 నుంచి 20 వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు జరగనున్నాయి. పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమాన్ని జెండా ఊపి మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ రూపొందించిన జాతీయ ఇంధన వారోత్సవాల పోస్టర్ను మంత్రి దుర్గేష్, జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. మనం విద్యుత్ వృధా చేస్తే భవిష్యత్ తరాలకు అంధకారాన్ని మిగిల్చిన వారవుతామని, ఇంధన ప్రాముఖ్యతను, ఆదా చేయవలసిన విధానాలను మంత్రి దుర్గేష్ వివరించారు. ప్రతి ఒక్కరికి ఇంధన పొదుపుపై అవగాహన తప్పనిసరి అని తెలిపారు. సాంప్రదాయ బల్బుల స్థానంలో ఎల్ఈడి బల్బులు వాడితే 60% వరకు పైగా విద్యుత్ ఆదా చేయవచ్చని హితవు పలికారు. ఎలక్ట్రిసిటీ, బొగ్గు, డీజిల్, పెట్రోల్ విషయంలో ప్రత్యామ్నాయంగా ఆలోచించాలన్నారు. క్రమంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గిస్తూనే సౌర శక్తిని వినియోగించుకునేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని, ఇంటిపై సోలార్లు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాన్ని నిర్వహించుకునేటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ మరియు ఇంధన శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ముఖ్యంగా ఇంధన పొదుపు అనేటువంటిది ఇవాళ మనకున్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే చాలా అవసరమైనటువంటి. ముఖ్యంగా మనం ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, బొగ్గు వాడకంలో కానీ, అదేవిధంగా డీజిల్, పెట్రోల్ లాంటి ఇంధనాల విషయంలో కానీ మనం ఆల్టర్నేటివ్ రిసోర్సెస్కి వెళ్ళకపోతే, వాటిని పొదుపు చేసుకోకపోతే, ఒక పక్కన మనకి అవి ఎక్కువగా ఉపయోగంలో రావనేటువంటిది, ఎక్కువ కాలం ఉండవనేటువంటి మాటతో పాటు పర్యావరణానికి విఘాతం కలిగించేటువంటి అవకాశం కూడా జరిగింది. కార్బన్ డైఆక్సైడ్ బాగా రిలీజ్ కావడం వల్ల అవి వాడటంతో, అందుకే ఇవాళ మన అందరం ఒక పక్కన ఇంధన పొదుపు చేస్తూనే మరో పక్కన రిన్యూవబుల్ ఎనర్జీస్ని డెవలప్ చేసుకోవాలి. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మహేంద్ర హిల్స్లో ఉన్న సోషల్ వెల్ఫేర్ కళాశాల హాస్టల్లో మెరుగైన వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయలు మంజూరు చేయిస్తానని, దానికి తగినట్టుగా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్తో పాటు ఇతర అధికారుల బృందంతో హాస్టల్ను సందర్శించి పిల్లలతో భోజనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు అన్ని వర్గాల విద్యార్థుల సంక్షేమం కోసం 470 కోట్లు విడుదల చేశామని, అందులో భాగంగా ప్రతి విద్యార్థి మెను కూడా పెంపొందించామని ఆయన స్పష్టం చేశారు. కులాలకు అతీతంగా హాస్టల్లో ఉండే వారికి ఒకే డైటింగ్ విధానం ప్రభుత్వం పెట్టిందని, ఇవిగాక కాస్మెటిక్స్ 200% పెంచామని తెలిపారు. సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు ప్రభుత్వంతో మాట్లాడి 20 లక్షలు మంజూరు చేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కావాలంటే నా నెంబర్కి మళ్ళీ ఫోన్ చేయండి, మీకు 1 అవర్లో కన్ఫర్మ్. ఇలాంటి సమస్యలు దృష్టికి వచ్చాయి, మీరు 20 లక్షలు ప్రకటించారు అంటే ప్రిన్సిపల్ స్టాఫ్ ఏమన్నారంటే చలికాలం చాలా చల్లగా ఉంది, పిల్లలకి మార్నింగ్ పూట స్నానం చేయడం కష్టమవుతుంటే, సరే వాళ్ళు అడిగిన మేరకు సోలార్ వాటర్ హీటర్స్ అడిగారు. సరే అది నేను గవర్నమెంట్ నుంచి కానీ, సిఎస్ఆర్ నుంచి కానీ ఏదో ఒక ఫండ్ నుంచి ఏర్పాటు చేస్తాను చెప్పిన. అదేవిధంగా వాళ్ళు ఇన్వర్టర్స్ అడిగారు, అది కూడా ఏర్పాటు చేస్తానని చెప్పాను. మూడో విషయము ల్యాబొరేటరీస్కి అదనపు పెద్ద గదులు కావాలని చెప్పారు, అది కూడా నిర్మాణం చేయిస్తానని చెప్పిన. మీరు ఇంకేమడిగారమ్మా?
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ మత్స్యకారులు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ని కలిసి వినతి పత్రం అందజేశారు. సముద్ర తీర ప్రాంతంలో కంపెనీల నుంచి రసాయన వ్యర్థాలు నేరుగా సముద్రంలోకి విడిచిపెట్టడం వల్ల మత్స్య సంపద కనుమరుగైందని, మత్స్య సంపదపై ఆధారపడిన మత్స్యకారులకు జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లామని, తమ సమస్యలు పరిష్కరించి మత్స్యకారులకు భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పాడ, కొనపాపపేట మత్స్యకారుల తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అరవిందో ఫ్యాక్టరీ స్టార్ట్ అయిన తర్వాత మేము కలెక్టర్ గారిని కలిసామండి. ఏ విషయం మేరకంటే ఇక్కడ ఫ్యాక్టరీ కట్టిన తర్వాత 1-2 కిలోమీటర్ల వరకు పైప్ లైన్ లోపల పంపించారండి. దానివల్ల వేస్ట్ వ్యర్థాలను వదలడం వల్ల లోపల ఈ చేపలకి ఈ వ్యర్థ పదార్థాలు వ్యాపించడం వల్ల ఫిషింగ్ కూడా, చేపలు కూడా నశించిపోయి పాడు కూడా కొనుమరుగైందండి. అయితే గతంలో కలెక్టర్ శుక్లయ్య మేడం గారు ఉన్నప్పుడు మేము కలిసామండి 15 నెలల క్రితం. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రకరకాల ధర్నాలు అన్ని విధాలుగా ప్రయత్నించిన మా రిప్రజెంటేటివ్స్ అన్ని కూడా ఓన్లీ చెత్త తొట్ల వరకు పనిచేస్తున్నాయి తప్ప మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. గతంలో జాయింట్ మీటింగ్ వేయమని అడిగామండి. అడిగితే జాయింట్ మీటింగ్ వేస్తానన్నారు ఆర్టీఓ గారి సమక్షంలో, అది వేయలేదు. అయితే ఈ రాను ఈ ఫ్యాక్టరీ తయారవడం వల్ల ఇటు దివిస్, ఇటు అరవిందో కెమికల్ ఫ్యాక్టరీ తయారవడం వల్ల ఈ సంస్థల్లో గత సంవత్సరం నుంచి కూడా ఏ విధమైన మత్స్యకారుడికి ఏ విధమైన పోటీ లేదండి. మత్స్యకారులు అష్ట కష్టాలు పడుతూ ఉన్నారండి. ఏ విధమైన వృత్తి లేదు సార్. అయితే కేసుల సత్వర పరిష్కారానికి రాజీ మార్గమే రాజమార్గమని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జడ్జి శ్రీమతి గంధం సునీత సూచించారు. ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటార్ వాహన ప్రమాదాల వివాదాలు, రాజీ పడతగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారంలో చొరవ చూపేందుకు ముందుగా సమావేశాలు నిర్వహించి రాజీ మార్గం రాజమార్గంగా అవగాహన కల్పించడం జరిగిందని, ఆ మేరకు ఉత్తర్వులు జారీలైన నేపథ్యంలో సహకారం అందించిన ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులు, ఇతర శాఖల అధికారులు తదితరుల భాగస్వామ్య పార్టీలు అభినందనీయులని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అన్నారు. రాజమండ్రి కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో ఏడాది 4వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి పలు కేసులు పరిష్కరించారు. సుప్రీంకోర్టు వారి ఆదేశాలకు అనుగుణంగా రాజీ మార్గం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం చేయాలనే లక్ష్యంతో తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 4 రెవెన్యూ జిల్లాల పరిధిలో ఉన్న కోర్టులలో 57 బెంచీలు ఏర్పాటు చేసి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోందని అన్నారు. సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం కూడా నిర్దిష్ట సమయంలో జాతీయ లోక్ అదాలత్ అనేది దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం ఇది 4వ జాతీయ లోక్ అదాలత్. మనకి గడిచిన 3 జాతీయ లోక్ అదాలత్స్లో మార్చ్, జూన్ అండ్ సెప్టెంబర్లో ఇప్పటి వరకు మనము సెటిల్ చేసిన అమౌంట్ 1,07,19,016. 100 కోట్లు 7,19,16,000 రూపాయలు. దీనిలో మనం రాజీ చేసుకోదగిన కేసులు, మోటార్ వాహన ప్రమాదాల కేసులు ఎక్కువగా సెటిల్ అవుతున్నాయి. వాటిలో ఇరు పార్టీలకి వచ్చే లాభం ఏంటంటే దానిలో అప్పీల్ ఉండదు. పిటిషనర్ సైడ్ నుండి అయితే ఇంట్రెస్ట్ ఫోర్గో అవుతున్నారు. కన్వెన్షనల్ హెడ్స్ అంటే కన్సార్టియం లాంటివి కానీ, ఎస్టేట్ లాస్ ఆఫ్ ఎస్టేట్, లాస్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఇట్లాంటివి వాళ్ళు ఫోర్గో అవుతున్నారు. ఇన్సూరెన్స్ సైడ్ నుండి వాళ్ళు మెగా డిఎస్సి పోటీ పరీక్షల స్క్రీనింగ్ టెస్ట్ విజేతలకి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ పి ప్రశాంతి శిక్షణ తరగతులు ప్రారంభించారు. జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని, భావి భారతానికి ఉపాధ్యాయులు రూపకర్తలని, అటువంటి రంగాన్ని ఎంచుకుని శిక్షణ పొందుతున్న డిఎస్సి అభ్యర్థులను దుర్గేష్ అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బీసీ స్టడీ సర్కిల్లో నిర్వహిస్తున్న మెగా డిఎస్సి 2024-25 ఉచిత శిక్షణ తరగతులను ఆయన పరిశీలించారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ త్వరలోనే బీసీ యాక్షన్ ప్లాన్ తీసుకొస్తామని, తద్వారా అవకాశాలు మరింత మెరుగుపరుస్తామని, అందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం 16,000 పైచిలుకు పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించిందన్నారు. ఉపాధ్యాయులుగా రాణించేందుకు శిక్షణ ఇచ్చేలా స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసిందన్నారు. సమాజంలో దేనికి తీసుకోవాలనేటువంటి విధంగా అన్ని రంగాల్లో కూడా, అది సివిల్ సర్వీసెస్ కానివ్వండి, ఇతర వైద్య రంగం కానీ, ఇంజనీరింగ్ రంగం కానివ్వండి, ప్రతి చోట కూడా తమ ప్రతిభని అడుగడుగునా కూడా ప్రదర్శిస్తున్నటువంటి బీసీ విద్యార్థులందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు కష్టపడి కేంద్రీకృతం చేసి మీ ఆలోచన శక్తిని కొన్ని రోజుల పాటు పూర్తిగా అందులోనే నిమగ్నమై ఉంటే భవిష్యత్తులో అద్భుతమైనటువంటి ఉపాధ్యాయులుగా మీరు రాణించడానికి అవకాశం దొరుకుతుంది. మీకు సమాజం
దయచేసి మీ అందరూ కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు కనుక మళ్ళీ ఈ అవకాశాలు ఎప్పుడు వస్తాయో నాకు తెలియదు. డిఎస్సి సాధించుకోవడానికి అందులో కూడా నెంబర్ కూడా చాలా ఎక్కువ ఉంది. 16,000 టీచర్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బికవోలు మండలం బలభద్రపురంలో గత సంవత్సరం మూతపడ్డ బ్లూ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ కార్మికులను యాజమాన్యం ఆదుకోవాలని, లేదంటే ఇండస్ట్రీని వేరే యాజమాన్యానికి బదిలీ చేసి కార్మికులను కొనసాగించాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కార్మికులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. అనపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో కానేడు బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో పరిశ్రమ యాజమాన్యం కార్మికులతో రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. గతేడాది యాజమాన్యం పరిశ్రమ మూసివేయడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. పలుమార్లు ఇరువురి మధ్య చర్చలు జరిగినప్పటికీ సయోధ్య కుదరలేదు. యాజమాన్యం చెప్పిన పరిహారానికి, కార్మికులు అడిగిన పరిహారానికి పొంతన కుదరకపోవడంతో పరిశ్రమ యాజమాన్యాన్ని మరొకరికి బదిలీ చేసే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. సడన్గా ఫ్యాక్టరీని మూసేయాలి, ఈ మెషినరీని బయటకు తీసుకెళ్ళిపోవాలన్న నిర్ణయానికి ప్రస్తుత యాజమాన్యం రావడం, వర్కర్స్ అంతా దాన్ని అడ్డుకోవడం, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేయటం, వర్కర్స్కి మద్దతుగా కమ్యూనిస్ట్ నాయకులందరూ రంగప్రవేశం చేసి వారి వంతుగా వారు కృషి చేసి కార్మికుల తరఫున వారు పోరాటం సాగించడం జరిగింది. ఈ విషయం గత ప్రభుత్వ హయాంలో ఆనాడి ప్రభుత్వ పెద్దలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏ విధమైన సహాయ సహకారాలు వర్కర్స్కి అందివల. కమ్యూనిస్ట్ నాయకులు మాత్రమే వారి సహకారం అందిస్తూ కార్మిక శాఖలో అసిస్టెంట్ కమిషనర్ దగ్గర కానీ, లేబర్ కమిషనర్, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ దగ్గర కానీ విచారణ జరిగినప్పుడు వారి తరఫున కమ్యూనిస్ట్ నాయకులే అటెండ్ అయ్యి వారి వాదన వినిపించడం, ఆనాడు ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఏకపక్షంగా యాజమాన్యాన్ని మద్దతు ఇవ్వడం జరిగింది. తమ సమస్యలు పరిష్కరించాలని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ పార్క్ వద్ద చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరుకుంది. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. సమ్మెకు ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. మహిళలకు సెలవుల సంఖ్య పెంచాలని కోరారు. పే స్కేల్ అందించాలని అన్నారు. పని ఒత్తిడి తగ్గించాలని, ప్రతి ఉద్యోగికి ఆరోగ్య బీమా చేయించాలన్నారు. 25 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని కోరారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని బడ్జెట్ లో కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉంటుంది. కేంద్రము పెంచాలి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది. అట్లా బడ్జెట్ లో నిధులు పెంచకుండా, బడ్జెట్ లో వాటా పెంచకుండా సమస్యలు పరిష్కారం కావడం అనేది అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. అందుకని మీకు సమగ్ర దృక్పథం ఉంటే విద్యాశాఖకు బడ్జెట్ కేటాయింపులు ఇప్పుడు మన డిమాండ్ల వరకే మనం మాట్లాడినట్టుగా ఉంటుంది. మన డిమాండ్లు పరిష్కారం కావాలంటే అది నిర్ణయాల్లో భాగంగా రావాలి. నిర్ణయాలు చేసేటప్పుడు మనం సైలెంట్ గా ఉండి మా సమస్యలు పరిష్కారం కావాలంటే బడ్జెట్ లో తక్కువగా కేటాయించారు కాబట్టి ఆ మేరకు మన సమస్యలు ఏమీ పరిష్కారం కావు. మనకు దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 20 సంవత్సరాలకే సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తామని చెప్పి పాలకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మనం అమృతోత్సవాలు జరుపుకున్నాం. దెందులూరు నియోజకవర్గంలోని మాదేపల్లి గ్రామంలో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో ప్రెసిడెంట్గా చింతపల్లి సల్మాన్ రాజు, వైస్ ప్రెసిడెంట్గా సకల్ అమన్ రమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 13 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా సాగునీరు సంఘాల ఎలక్షన్ అధికారి ప్రకటించారు. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దెందులూరు శాసనసభ సభ్యుడు చింతమనేని ప్రభాకర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. సాగునీటి సంఘాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతాల పరిధిలో నీటి ఎద్దడి లేకుండా 1300 ఎకరాలకు ఈ సాగునీటి సంఘాల ద్వారా నీరు ఏర్పడి పంటలు పండించుకునే వీలు ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు. కూటమి సభ్యులంతా తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బీజేపీ మా గుడు కూటమిగా ఏర్పడి ఎంతో భారీ మెజార్టీతో 2024 సంవత్సరం అసెంబ్లీ ఎలక్షన్ భారీ మెజార్టీతో గెలిపించిన జనాలకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం. అన్నీ చేయాలంటే అన్నిటికంటే ముందు కావాల్సింది మనకి తాగునీరు, సాగునీరు. ఈ అన్నిటిని ఒడిసి పట్టుకుని మనం ఎలాగైతే సురక్షితంగా, జాగ్రత్తగా, పొదుపుగా ఎలాగ మనం ఒడిసి పట్టుకుని చేసుకోవాలనే సంకల్పంతో వీళ్ళు ఆలోచించుకుని మన నీటిపారుదల శాఖ మంత్రిగా మన రామనాయుడు గారిని పెట్టారు. అలాగే మన చింతమనేని ప్రభాకర్ గారు, మన ఎమ్మెల్యే, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఎప్పుడు కూడా వ్యవసాయము నీరు అనే సంకల్పంతోనే ఉంటారు. అదే ఉద్దేశంతో మనకి 2014 సంవత్సరం అంటే 2009 సంవత్సరం నుంచి మనకి పాణింగ
దత్త జయంతి సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలోని ఏలూరు రూరల్ మండల పరిధిలో ఉన్న మాదేపల్లి గ్రామంలో సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3,000 మంది భక్తులకు అన్న సంతర్పణ చేశారు. ఈ 27 సంవత్సరాలుగా సాయిబాబా గుడిలో సంవత్సరానికి 2 సార్లు వైభవంగా జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి గురువారం 100 మందికి పైగా అన్న సందర్భంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. గత 30 సంవత్సరాల నుంచి భక్తుల సహకారంతో ఈ గుడి కట్టడం అయింది. అప్పటి నుంచి దత్త జయంతి యానివర్సరీ కింద అదేంటిది దత్త జయంతి నిమిత్తంగా ఉపాధి నిమిత్తం 2 సంవత్సరానికి 2 సార్లు అన్న సమారాధన జరుగుతుంది. పొద్దుటి నుంచి ఇవాళ ఉదయం పూజలు అభిషేకాలు ఇవన్నీ చేసిన తర్వాత భక్తుల సహకారంతో అన్న సమారాధన 3,000 మందికి జరుగుతుంది. గత 30 సంవత్సరాల నుంచి భక్తుల సహకారంతో ఈ గుడి కట్టడం అయింది. అప్పటి నుంచి దత్త జయంతి మాదేపల్లి గ్రామంలో సాయిబాబా మందిరం దగ్గర ఉదయం నుంచి అభిషేకాలు అనేక రతులు పూజలు అనేక రతులు జరుగుతాయి. ప్రతి గురు పౌర్ణమికి ఉగాదికి 3,000 మంది వరకు భోజనం జరుగుతూ ఉంటుంది. సమారాధన జరుగుతుంది. భక్తుల సహకారంతో జరుగుతుంది. ప్రతి గురువారం కూడా 100 మంది ఉదయం నుంచి మన సాయిబాబా మందిరంలో పంచామృత అభిషేకాలు, భజన, పూజా కార్యక్రమాలు జరిగింది. అన్ని అభిషేకాలు అయిన తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో స్వయంభూ క్షేత్రం కోనసీమ తిరుమల వాడపల్లికి భక్తులు పోటెత్తారు. డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్య చక్రధర్రావు ఫోర్సైట్ టీవీతో మాట్లాడారు. 7 వారాల నోములు ఆచరించే భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారని, వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. వృద్ధులకు, చంటి పిల్లల తల్లులకు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశామని, పిల్లలకు పాలు, ఉచిత పులిహోర, అన్నప్రసాదం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. మరి భక్తులందరూ కూడా అధికంగా రావటం, వారందరికీ కూడా మరి ప్రత్యేకమైన క్యూ లైన్స్ ఏర్పాటు చేయటం, అందులో వయోవృద్ధులకి, వికలాంగులకి, గర్భిణీ స్త్రీలకి సపరేట్గా క్యూ లైన్ ఏర్పాటు చేయటం, అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా మంచినీటి వసతి ఏర్పాటు చేయటం, అలాగే స్వామివారి యొక్క దర్శనం అయిపోయిన వెంటనే వీరందరికీ కూడా మరి స్వామివారి నిత్యానంద పథకంలో భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా స్వామివారి కృపపాత్రై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మీ ద్వారా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. మరి భక్తులు ఈరోజు స్వామివారి యొక్క శనివారం సందర్భంగా స్వామివారి యొక్క సన్నిధానంలో సుప్రభాత సేవ తదనంతరం స్వామివారి యొక్క అర్చనానంతరం శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ ఐశ్వర్య హోమం అనంతరం స్వామివారికి ద్రవిడ వేద పారాయణతోటి స్వామివారికి నివేదనానంతరం స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలతోటి తొలి హారతితోటి ప్రారంభమై తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి స్వామివారికి సర్వదర్శనాలుగా ఏర్పాటు చేయడం. ఈరోజు భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ.